Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారమ్మా. స్వామి, అలాగే ఇంకొంతమంది గోవిందమాల దీక్ష తీసుకుంటూ ఉంటారు. ఈ మాల తీసుకున్నప్పుడు అసలు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, కొంచెం వివరించండి గురుగారు. తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే భిక్షబంధులకి హృదయపూర్వక వందనం. గోవింద గోవింద. ఎంత అదృష్టం అండి గోవిందమాత వినడం, చెప్పుకోవడం, వినిపించుకోవడం, ఆ వ్రతంలో పాల్గొనుకోవడం అద్భుతమైనటువంటి ఒక కైంకర్యం. గోవింద అనే పేరు వచ్చి కూడా గోవులకు ప్రియుడైనటువంటి వాడు కృష్ణుడు కాబట్టి గోవిందా అని పిలిచారు. అందుకే ఏ నామము పిలిచినప్పటికీ గోవిందుడు అని పిలిస్తే చాలా పరిగెత్తుకొని 7 మాల దిగి వస్తారు మా పెరుమాళ్ వాళ్ళు. అంతవంటి విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షం కలియుగంలో సులభంగా కలగాలంటే గోవిందనామం తీయాలి అంటారు. ఇది ఎప్పుడు వేసుకుంటారు మాల, ఎలా చేస్తారు அப்படிంటే స్వామికి వచ్చేసి పసుపు వర్ణం ఉన్నటువంటి వస్త్రాలు ధరించుకుంటారు. పసుపు వర్ణం ఎప్పుడైతే పితృపక్షాలు భాద్రపద మాసాలు వచ్చిన ముందు మధ్యలో మీకు పొట్రాసి మాసం అని వస్తుంది. పొట్టాసి మాసం. ఆ పొట్రాసి మాసంలోనే ఆ స్వామికి ఒక మండల కాల పాటు కూడాను మాంసము, మద్యము, పానీయము, ధూపము ఇవన్నిటి కూడాను కొంత సంసార బాహాల నుంచి దూరం అయిపోయి బ్రహ్మచర్యం పాటిస్తూ గోవిందనామం వేసుకుని వ్రతం నియమాలు పాటించి స్వామివారికి ప్రతి శనివారము బియ్యముతో తయారు చేసినటువంటి ఉంటుంది కదమ్మా మన దీపము, ఆవు నెయ్యి పెట్టి దీపారాధన చేసి చుట్టు పొంగలు వడపెట్టి నైవేద్యం పెడతారు. సరే. గోవిందనామంకి వ్రతానికి చాలా విశేషమైనటువంటి ఒక కైంకర్యం ఉంది. కొంతమంది ఆ రోజు ముడుపు కట్టుకొని బయలుదేరుతారు. 41 రోజు పాటుకు తిరుపతికి చేరుకుంటారు. మీరు చూసి ఉంటే అక్కడ ఉన్నవంటి ఆ తిరుపతికే కాకుండా తిరుపతి దిగువలో ఉన్నవంటి తిరుచానూరు అక్కడ దిగువలో ఉన్నవంటి గోవిందరాజ పెరమాలు, అలివేలు మంగాపురము, అక్కడే పక్కనే ఉన్నవంటి అపరాయకుంఠేశ్వర స్వామి, ఈ క్షేత్రాలన్నీ కూడా ఏం చేస్తారంటే పాదయాత్ర కిందికి నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆ సమయంలో చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి అమ్మవారు పుట్టినటువంటి స్థలం కృష్ణగిరి, మహా అద్భుతమైనటువంటి ఇది. ఆ క్షేత్రం కూడా వెళ్ళి కలిసి వచ్చి ఇచ్చేస్తారు. గోవిందునికి దర్శించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇంట్లో స్వామివారికి బియ్యపిండితో దీపారాధన చేసి ఆరాధన చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దాంట్లో కాస్తంత పచ్చకర్పూరం వేయాలి. సరే. అలాగే వీటికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి దేవుడికి ఈ దీక్షలో ఉన్నప్పుడు? స్వామివారికి పొంగల్ నైవేద్యం, వడ నైవేద్యం, వడపాయస నైవేద్యం. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఇష్టమైనటువంటి ప్రీతమైనవి ఏంటంటే బియ్యపిండితో తయారు చేసినటువంటి దీపం, దాన్ని గోదీపము అంటారు. ఆవు నెయ్యితో తయారు చేస్తాం కాబట్టి ప్రకృతితో సిద్ధంగా అంటే బ్రాస్తో బంగారుతో కాకుండా పొంగలు వడ పెట్టేసి మధ్యలో ఆకు వేసి స్వామికి పెడతారు. ఇలా 7 వారాలు చేసుకోవచ్చు, లేదంటే 3 వారాలు చేసుకోవచ్చు, 6 వారాలు చేసుకోవచ్చు. మీ యొక్క సోమత శక్తి బట్టి మీ చేసుకున్నారైతే మాత్రాన మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. విష్ణు మాల వేసుకోవాలంటే తులసి మాల చాలా శ్రేష్టం. శంకు చక్రాలు వేసుకొని స్వామివారికి విశేషమైనటువంటి ఒక కైంకర్యంలో పాల్గొనుకొని చేస్తుంటారు. గోవింద గోవింద అని చెప్తారు. అందులో వచ్చేసి ఓం కేశవ, మాధవ, మధుసూదన, త్రివిక్రమ, వామన అని స్వామివారివి 108 అష్టోత్తరాలు ఉన్నాయి. ఆ 108 అష్టోత్తరాలతో స్వామిని సేవించడం వల్ల కానీ పూజించడం వల్ల కానీ అష్టైశ్వర్యాలు ఇంట్లో నట్టింట్లో తాండం ఆడుతుంది. మహావైభవంగా తాండం ఆడుతుంది. గోవిందనామము నిరంతరం వైల్డ్గా కూడాను గోవింద గోవిందాన్ని సెంది చెప్తారు. దీన్నే మన కష్టాలన్నీ తీసేవాడు గోవిందుడే. అందుకు చాలా విశేషంగా చేసేవంటిది గోవిందనామ ఒక వ్రతం, గోవిందమాల ఒక చేసేవంటి ఒక పూజ అతీతమైనటువంటి ఒక శక్తి ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. ఈ వ్రతములో ఒక విశేషం ఉంది. చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కూడాను అలిపిరి నుండి పాదయాత్రకు వెళ్ళాలి, తెలుసా మీకు? అయితే ఇక్కడ ఇంక రెండవది కూడాను అన్నమయ్య పాదము చక్రం కూడా ఉందట, తీర్థవల్లి. ఆ 2 పాదాల వల్ల కూడా కొన్ని
విశేషమైన వంటి అద్భుత కథాలు వరకు జరుగుతాం. మోకాల పర్వతం దగ్గర కానీ, ఇంకా కొన్ని గరుడాల వాళ్ళ దగ్గర కానీ, అక్కడంతా కూడా ఈ 7 మాలలో కూడా విశేషమైనటువంటి ఒక కైంకర్యాలన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ అప్పట్లో ఏం చేసేవారంటే ఒక్కొక్క రాత్రి నిద్ర చేసేవాడట. 7 మాలలు 7 రాత్రులు నిద్ర చేసి స్వామివారికి పూజ భజన వనయాత్ర వనభోజనం చేసుకుంటూ అక్కడ వచ్చిన భక్తులు కూడా భోజనం చేస్తూ వెళ్తాయి. ఇప్పుడంటే కింద ఎక్కితే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతాం ఏమ్మా, అది వేరే విషయం. అప్పట్లో ఏంటంటే 7 మల ఎక్కాలంటేనే 7 రోజులు పట్టి నిదానంగా ఒక్కొక్క మల పైన స్వామివారికి పూజ చేసుకుంటూ పొంగల్ నైవేద్యం పెడుతూ చేస్తూ ఉండేవాళ్ళట. దాంట్లో స్వామి ప్రసన్నమైపోయి పైనుంచి కిందికి దిగొచ్చి ఆ పొంగల్ కూడా స్వీకరించేవారట. ఆ అన్నమయ్య కూడాను పాడుతూ పోతుంటే భారీ వర్షం, ఆ భారీ వర్షంలో ఒక రాయి వచ్చేసి ఆయన తోచుతుంటే పద్మావతి అమ్మవారు వచ్చేసి ఒక ముసలావిడలాగా అవతారం ఎత్తి ఆపి గాయాలన్నీ అయిపోయి ఉంటే మా పెరుమాళ్ళు కూడాను వచ్చి ఆ స్వామిని ఎత్తుకున్నారు. భక్తి ఎటువంటి వాళ్ళైనా కూడాను దేవుడు కరిగించేవంటి ఒక శక్తి దేంట్లో ఉంటుంది? భక్తి దేంట్లో ఉంటుంది? భక్తిలో ఉంటుంది. భక్తి ఉంటుంది. ఆ భక్తికి మనం ఏం చేయాలి? నిర్మలంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, కల్మషం లేకుండా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. అద్భుత ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. గోవింద గోవింద. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.